Hello friends, welcome to Honey GS classes. 24th March daily current affairs with GS points. So first very famous 24th March అనేది వరల్డ్ టీబీ డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో ప్రపంచ క్షయ అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్ డే. సో థీమ్ ఏంటి అంటే మనకి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. వీ కెన్ ఎండ్ టీబీ, ఈ టీబీ యొక్క ముగింపు అనేది మనము చేయగలమని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో థీమ్ దేన్ని హైలైట్ చేస్తుంది అంటే ఈ టీబీ యొక్క నిర్మూలన పట్ల ప్రపంచ లేదా భారత్ ప్రయత్నాన్ని ప్రోత్సహించే విధంగా, నమ్మకాన్ని కల్పించే విధంగా మనకి థీమ్ కనిపిస్తుంది. సో ఎండ్ టీబీ అంటే ఇక్కడ ప్రపంచానికి, ఇండియాకి టార్గెట్స్ ఇయర్ అనేది వేరు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ చూస్తే 2030 కల్లా టీబీని పూర్తిగా అంతం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంటే, మనం మాత్రం ఒక 5 years ముందుగానే అంటే 2025లోనే సో టీబీ అంతం చేస్తామని చెప్పేసి లక్ష్యం మనం పెట్టుకున్నాము. సో 24th March ఎందుకంటే మనకి రాబర్ట్ కోచ్ టీబీకి కారణమైన బ్యాక్టీరియా వెరీ ఫస్ట్ టైం ఆవిష్కరణ చేసింది కాబట్టి మనకు 24th March టీబీ డే అని చెప్పేసి పిలుస్తాం. సో గవర్నమెంట్ యొక్క కార్యక్రమాలు ఏంటి, ఇది మనకి ఫ్రీక్వెంట్లీగా టీఎస్పీఎస్సీ క్వశ్చన్ అడుగుతుంది, ఏపీపీఎస్సీ కూడా అడుగుతుంది. సో ఇది చూస్తే టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి ఉంటుంది. సో టీబీ ముక్త్ అంటే విడుదల అని చెప్పేసి పిలుస్తాం. సో భారత్ అభియాన్ వెరీ ఫేమస్. ఇంకోటి నీ క్షయ్ మిత్ర అని చెప్పేసి ఉంటుంది. సో నీ క్షయ్ మిత్ర ఇది వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ క్వశ్చన్. టీఎస్పీఎస్సీ ఒక 3 to 4 ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న అడిగిందండి. నీ క్షయ మిత్ర యొక్క అంబాసిడర్, ప్రచారకర్త ఎవరని చెప్పేసి దీపా మాలిక్ వస్తుంది. సో వెరీ ఫేమస్, పారా ఒలింపికమే. ఇన్ఫ్యాక్ట్ నీ క్షయ మిత్ర అంటే ఏంటి అంటే ఇదేమో సో ముక్త్ భారత్ అభియాన్ అనేది టీబీ అంతం చేయాలని చెప్పేసి కార్యక్రమం అయితే, నీ క్షయ మిత్రి వన్ ఆఫ్ ది టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం. ఇందులో ఏముంటుందంటే టీబీ రోగుల్ని అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళకి న్యూట్రిషన్ అందించాలని చెప్పేసి ఈ నీ క్షయ మిత్రని రాష్ట్రపతి గారు మనకి స్టార్ట్ చేస్తారు. సో ప్రచారకర్తగా దీపా మాలిక్ అని చెప్పేసి ఉంటుంది. గవర్నమెంట్ యొక్క కార్యక్రమాలు, ప్రచారకర్తలు అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్ ఫ్రీక్వెంట్లీగా వస్తుంది. మన ముర్ము గారు కూడా ఒకరిని ఇన్ఫ్యాక్ట్ 6 మెంబర్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఇంకోటి చూస్తే మనకు టీబీ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వెరీ ఫేమస్ కార్యక్రమం ఏంటి అంటే ఈ టీబీ లెక్కల్ని WHO తీసుకొస్తుంది ఎవ్రీ ఇయర్. అట్లా కాకుండా లాస్ట్ ఇయర్ అనేది ఇండియా వెరీ ఫస్ట్ టైం సొంత టీబీ లెక్కల్ని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ టీబీ విషయంలో సొంత గణాంక వ్యవస్థ కలిగి ఉన్న ఏకైక దేశం భారత్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా మనకు లెక్కలు ఇవ్వలేదు, బట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు దాదాపు ఈ కరెంట్ అఫైర్స్ ఆస్పిరెంట్స్ కోసము ఒక క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. మనకు ఆర్ట్ అండ్ కల్చరల్ కాకుండా ప్రతి ఆర్టికల్ ఈరోజు వార్తల్లో ఉంది, బట్ చిన్న ఆర్టికల్సే అవి. సో మనకి ఇది ఇప్పుడు డేస్ అయిపోయింది కదా, పాలిటీ వస్తుంది, ఎకనామీ వస్తుంది, జాగ్రఫీ వస్తుంది, స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్, అవార్డ్స్, సమ్మిట్, నియామకాలు, పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ప్రతి ఈరోజు మనకి అన్ని ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. బట్ అన్నీ కూడా మనకి 1 line వస్తాయి ఎక్కువగా, ఎకనామీ కాకుండా. అందులో మనకు సో పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఇన్ఫ్యాక్ట్ మన ఎన్నికల సంఘం అనేది సో కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఎన్నికల కంటే ముందు ఇస్తుంది. సో అవి మనం గుర్తుపెట్టుకోవాలి, అన్నిసార్లు సేమ్ ఉండదు, అది మైండ్లో పెట్టుకోవాలి. ఎవరెవరు పోస్టల్ బ్యాలెట్ వేయచ్చు అని చెప్పేసి కొంత గైడ్లైన్స్ మనకి ఎన్నికల సంఘం నిన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు మేబీ అన్ని పేపర్లో వచ్చి ఉంటుంది, రైట్. ఇట్లా మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇటువంటిది నేరుగా ఈసీఐ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మనకు కరెక్ట్ సమాచారం దొరుకుతుంది. పేపర్లో సగం ఇస్తాడు. మనం పేపర్లో నువ్వు చూసినామా వెంటనే పడేసి సో డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేయాలి పోస్టల్ బ్యాలెట్ గైడ్లైన్స్ బై ఈసీ అని చెప్పేసి చూస్తే మనకి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైటే రిఫర్ చేస్తుంది జనరల్గా. సో అప్పుడు మనం చూస్తే మంచిగా వాళ్ళు హెడ్డింగ్ పెట్టి ఇచ్చారండి. ఏం హెడ్డింగ్ కనిపిస్తున్నాయంటే ఇన్ఫ్యాక్ట్ ఎవరెవరికి అవకాశం ఉన్నది. ఫస్ట్ చూస్తే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ టాపిక్ని డిస్కస్ చేసినాం. మరొకసారి లోక్సభ ఎన్నికల దృష్టి అవసరం ఉంటుంది. సో సర్వీస్ ఓటర్స్కి ఇస్తున్నారు. సో ప్రతి కేటగిరీకి మళ్ళీ వేరే రకమైన ఓటు హక్కు ఉంటుంది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నోట్స్లో ఇలా క్లియర్గా ఉండకపోవచ్చు మేబీ. సో సర్వీస్ ఓటర్స్ అంటే ఎవరు ఫస్ట్ మనకి సో తెలుసు ఆల్రెడీ. 3 armed forces, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు పారామిలిటరీ దళాలు ఉంటాయి కదా. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ 2, దాంతోపాటు రాష్ట్ర పోలీసులు వేరే రాష్ట్రంలో డ్యూటీ చేస్తే 3వ కేటగిరీ,
ఫోర్త్ కేటగిరీ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు, మోస్ట్లీ వీళ్ళు ఎంబసీ కిందికి వస్తారు, రాయబార ఆఫీస్ కిందికి వస్తారు. ఈ 4 కేటగిరీ వాళ్ళను సర్వీస్ ఓటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళకి పోస్ట్ బ్యాలెట్ ఉంది కానీ అది వేరే రకమైంది. సో ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని చెప్పేసి ETPBS అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని డెవలప్ చేసింది CDAC అనే సంస్థ, CDAC అని చెప్పేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో సర్వీస్ ఓటర్స్కి మాత్రమే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్ట్ బ్యాలెట్ సిస్టమ్ అనేది అందుబాటులో ఉంది, మిగతా ఎవరికి కూడా అందుబాటులో లేదు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. సో సర్వీస్ ఓటర్స్ అనగా అని చెప్పేసి మనకి 3-4 ఆప్షన్లు ఇచ్చేసి ఇంకా మనం కలిపేస్తారు మొత్తం మీద. సో నేను నిన్న ఈ APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాలిటీ అని చెప్పేసి మనం క్వశ్చన్స్ చేద్దామన్నా కదా, దానికోసం అని చెప్పేసి ఆ పేపర్ని ఇన్ఫ్యాక్ట్ ప్రింట్ తీస్తే ఒక బుక్ అయిపోయింది, అంత క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి మనకు. సో పాలిటీ, హిస్టరీ, ఎకనామీ చూస్తే ఒక బుక్ అయిపోయింది. సో మనం దాన్ని క్లాస్ ఈరోజు సాయంత్రం లేదా రేపు పొద్దున చేస్తాను పాలిటీ క్వశ్చన్స్ అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ చూస్తే అంటే క్వశ్చన్స్ అనేది లెంతీ ఉంది, మనం అదేవిధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడము. ముందే మనకు ఒక అంచనా ఉంటే సో అక్కడ వెళ్ళి మనం తికమక పడము. కాబట్టి సో క్వశ్చన్స్ అనేవి పాలిటీ క్వశ్చన్స్ కానీ లేదా ఎకనామిక్ క్వశ్చన్స్ కానీ ఎక్కువ లెంతీ ఉండే మనం ప్రాక్టీస్ చేయాలి. లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనకి బాగా పనికి వస్తాయి. సో నెక్స్ట్ చూస్తే సెకండ్ కేటగిరీ ఎవరు అంటే సో ఆబ్సెంటీ ఓటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా మనకి పోస్ట్ బ్యాలెట్ సిస్టమ్ అయితే ఉపయోగం చేసుకోవచ్చు. 12D ఫారం అని చెప్పేసి ఉంటే దాన్ని ఉపయోగం చేసుకుని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎవరు వస్తారు మనకు అంటే సో ఫస్ట్ 85+ ఏజ్ వాళ్ళు. ఇంతకుముందు మనకి 80 ఉండే కదా, అయితే ఈ ఎలక్షన్ రూల్స్ 1961 అని చెప్పేసి ఉంటుంది. ఎన్నికల నియమావళి 1961లో మార్పులు చేసి 85గా మార్చారు. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ప్లస్ వీళ్ళతో పాటు ఫిజికల్ విత్ డిసబిలిటీ అని చెప్పేసి దివ్యాంగులు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా 40% ఉండాలి కనీసము ఆ దివ్యాంగుల శాతం అయితే. సో ఈ వాళ్ళని ఆబ్సెంటీ ఓటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు ఎక్కడ ఆబ్సెంట్ అవుతున్నారంటే మనకి పోలింగ్ బూత్లో ఫిజికల్లీ ఆబ్సెంట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని మనం అలా పిలుస్తాం. వీళ్ళకి కూడా మనకి పోస్ట్ బ్యాలెట్ సిస్టమ్ అయితే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆబ్సెంటీ ఓటర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్గా మళ్ళీ వేరే ఉంటుంది. సో దాన్ని మనము ఓట్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో లోక్సభ ఎన్నికల్లో ఇది వెరీ ఫస్ట్ టైం. ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే మన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెడితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని కొనసాగించింది ఎన్నికల సంఘము. సో లోక్సభ ఎన్నికల్లో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి సో ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది ఎవరి కోసము, ఆబ్సెంటీ ఓటర్స్ కోసం అని చెప్పేసి. సో 85+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ విత్ డిసబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. మూడో కేటగిరీ PD యాక్ట్ కింద ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో సో వాళ్ళు నిర్బంధించబడ్డారో సో వాళ్ళు కూడా మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది నిన్న క్లాస్ చేసిన మరి ఒక డౌట్ వచ్చింది ఆస్పిరెంట్ నుంచి. సో PD యాక్ట్ ఈజ్ నాట్ పనిష్మెంట్ అండి. మళ్ళీ మీరు ఈరోజు ఈనాడు పేపర్లో చూస్తే మరొకసారి అదే ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మొన్న ఇచ్చిన ఆర్టికల్ మరొకసారి రిపీట్ అయింది అది. సో PD యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ పనిష్మెంటు. సో నేరము, క్రైము అనేది కమిట్ కాకముందే సో వీళ్ళు ముందే అరెస్ట్ చేస్తారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, హుస్సేన్ ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి PD యాక్ట్ ఇట్ ఈస్ నాట్, ఇది ఒక పనిష్మెంట్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకు కూడా పోస్ట్ బ్యాలెట్ సిస్టమ్ని అందుబాటులో తీసుకొచ్చింది. వీళ్ళు నేరుగా వచ్చి ఓటు చేయలేరు కాబట్టి అటువంటి సౌకర్యం కల్పించింది. నెక్స్ట్ ఫోర్త్ మనకు ఇంకా ఎలక్షన్ డ్యూటీ. ఎవరైతే పోలింగ్ డే నాడు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటారో వాళ్ళకు కూడా పోస్ట్ బ్యాలెట్, ఇక్కడ ఈ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు పోలింగ్ విధులు కండక్ట్ చేయాలి కాబట్టి సో వాళ్ళ యొక్క నియోజకవర్గంలో వెళ్ళి ఓటు చేయలేరు కాబట్టి సో ఇటువంటి సౌకర్యం వీళ్ళకి కల్పించారు. ఫిఫ్త్ కేటగిరీ మనకు ఈ ఎలక్షన్ అంటే ఎన్నికల కార్యకలాపాలు కవర్ చేసేందుకు కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి వాళ్ళ కోసం అని చెప్పేసి. సో ఎసెన్షియల్ సర్వీస్ ఫర్ ఎలక్షన్ కంపెయినింగ్ అని చెప్పేసి మొత్తం మీద ఇందులో ఎవరు వస్తారు మనకు అంటే యాజ్ పర్ ఎన్నికల సంఘం యొక్క గైడ్లైన్స్ చూస్తే 3 కేటగిరీలు ఉన్నారు. ఒకటి మీడియా న్యూస్. సో మీడియా వాళ్ళకి పోస్ట్ బ్యాలెట్ సౌకర్యం ఉన్నది, బట్ ఎన్నికల సంఘం వాళ్ళు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి ID కార్డు ఇస్తుందట. సో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా అని చెప్పేసి నీకు న్యూస్ ఛానల్ ఉందని చెప్పేసి నీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో ఎన్నికల సంఘం అనేది సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూస్తే
ఈ మెట్రో సర్వీస్ వాళ్ళకి, రైల్వే సర్వీస్ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. సో బస్సు లాంటి వాళ్ళకి ఇవ్వలేదు. సో అక్కడ పక్కన మనం చూస్తే ఈటీసీ అని చెప్పేసి ఏం లేదు, మొత్తం 3 ఉన్నాయి. మీడియా, మెట్రో సర్వీస్, రైల్వే సర్వీస్ అని చెప్పేసి మనకు 3 కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఈ 5 కేటగిరీలలో ఎవరెవరు వస్తారు, ఎవరెవరికి ఏ సౌకర్యం అని చెప్పేసి చూసుకోవాలి. 2 వెరీ ఫేమస్ సర్వీస్ ఓటర్స్కి ఈటీపీబీఎస్ సిస్టమ్ ఉంది. ఆబ్సెంటీ ఓటర్స్కి మనకి ఓట్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఉన్నది. మిగతా వాళ్ళు మామూలుగా వాళ్ళు సో రిటర్నింగ్ ఆఫీసర్కి వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ బ్యాలెట్ అని చెప్పేసి పిలుస్తాం, 12D ఫారం అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఎన్నికల సంఘం మీద ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. డైలీ పేపర్లు ఏవైతే వస్తున్నాయో మనం వాటిని డిస్కస్ చేస్తాం. ఇది పేపర్లో వచ్చింది, హిందీలో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఏం రానప్పుడు నేను ఈవీఎం ఒకటి, వివిప్యాట్ ఒకటి, నోటా ఒకటి, ఎలక్షన్ రీఫార్మ్స్ ఒకటి, ఈ 4 ఆర్టికల్స్ మనం కవర్ చేద్దాం కంపల్సరీ ఎప్పుడైనా మనకి ఎన్నికల సంఘం విషయంలో న్యూస్ రానప్పుడు. సో నెక్స్ట్ ఆర్టికల్, ఈ రాష్ట్రపతి గవర్నర్ల మీద కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో అది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము నెంబర్ ఆఫ్ టైమ్స్. గవర్నర్లు రాష్ట్ర బిల్లు విషయంలో ఇన్ఫ్యాక్ట్ ఏం చేయాలని చెప్పేసి ఒక 3 to 4 టైమ్స్ మనకి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే సో కేరళ ప్రభుత్వము కేసు వేసింది. ఎవరి మీద అంటే మనకు రాష్ట్రపతి మీద వేసింది. సో ఐ థింక్ ఇది వెరీ ఫస్ట్ టైం రాష్ట్రపతి మీద నేరుగా అనేది. అయితే మనకు ఆ పిటిషన్లో చూస్తే రాష్ట్రపతి పేరు మనకి కనిపిస్తలేదు. నెక్స్ట్ గవర్నర్ మీద వేసింది. ఎస్, ఇందులో మనకు అరీఫ్ ఖాన్ అని చెప్పేసి కనిపిస్తున్నాడు, బట్ మనకి ద్రౌపది ముర్ము పేరు నేరుగా మనకు ప్రస్తావన చేయలేదు. రైట్. సో కేరళ యొక్క ప్రాబ్లం ఏంటి, సుప్రీంకోర్టులో ఎందుకు దావా కేసు అంటే ఇక్కడ సో ఈ మనకు పేపర్లో వాళ్ళు బిల్లు లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 7-8 బిల్స్ ఉన్నాయి. సో బిల్స్ మనం పేరు గుర్తుపెట్టుకోవద్దు, అందులో మనకి 2 పేర్లు కామన్గా కనిపిస్తున్నాయి. సహకార సంఘాల బిల్లు అని చెప్పేసి, ఇంకొకటి యూనివర్సిటీ బిల్లు అని చెప్పేసి కామన్గా కనిపిస్తుంది. కాబట్టి ఆ 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ బిల్ల పేర్లు ఎవరు మనకి అడగరు. సో యూనివర్సిటీ సంబంధిత బిల్స్ కొన్ని ఉన్నాయి, సహకార సంఘాల బిల్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాస్తే అప్పుడు ఎస్ కంపల్సరీ మనం ఆ బిల్స్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ అయితే మనకి ఇన్ఫ్యాక్ట్ ఆ నేమ్స్ అవసరం లేదు. ఆ సారాంశం ఏంటి అంటే ఆ బిల్స్ మనకు యూనివర్సిటీ, సహకార సంఘాలు అని చెప్పేసి 2 పదాలు మనకి కామన్గా కనిపిస్తున్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు వాళ్ళ మొత్తం మీద కేరళ యొక్క ఇష్యూ ఏంటంటే మేము బిల్లుని ఆమోదించి గవర్నర్కి పంపితే ఆయన ప్రతి బిల్లును కూడా దాదాపుగా రాష్ట్రపతి సిఫార్సు చేస్తున్నాడు. సో రాజ్యాంగం ఇది అనైతికం అని చెప్పేసి కొన్ని ఎమర్జెన్సీ బిల్లు సర్కారీ కమిషన్ చెప్తుంది. గవర్నర్స్ బిల్లులని రాష్ట్రపతికి ఫ్రీక్వెంట్లీగా పంపద్దు, మరి ఎమర్జెన్సీ బిల్లు కానీ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ అరుదైన సందర్భాలు మాత్రమే పంపాలని చెప్పేసి చెప్తుంది. రాష్ట్రపతి కూడా ఇన్ఫ్యాక్ట్ బిల్లు పంపినప్పుడు సో రాష్ట్రపతి ఇన్ఫ్యాక్ట్ అసెంట్ ఇవ్వకుండా, విత్ హోల్డ్ చేయకుండా, తిరిగి వెనక్కి పంపకుండా అట్లనే పెడుతున్నాడు, మౌనంగా ఉంటున్నారు అని చెప్పేసి మౌనవ్రతం ఏంటని చెప్పేసి సో ఇక్కడ మనకి ఫిర్యాదు చేస్తుంది కేరళ ప్రభుత్వం. సర్కారీ కమిషన్ చెప్తుంది రాష్ట్రపతికి వెళ్ళిన రాష్ట్ర బిల్లులు అనేవి 6 monthsలోగా ఆమోదించాలి లేదా రిజెక్ట్ చేయాలి, మొత్తం మీద నిర్ణయం చెప్పాలని చెప్పేసి సర్కారీ కమిషన్ చెప్తుంది. ఇద్దరికి ఏంటి సర్కారీ కమిషన్, ఇది మనం లింక్ చేసుకోవాలి కంపల్సరీ. రైట్. సో మనకు యాజ్ పర్ 200 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. ఒక బిల్లు అనేది చట్టంగా మారాలంటే రాష్ట్రంలో 200 ప్రకారము గవర్నర్ ఆమోదించాలి. సెంట్రల్లో అయితే యూనియన్లో మనకి 111 ప్రకారం రాష్ట్రపతి ఆమోదించాలి. సో అసెంబ్లీ అనేది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎవరి ఇల్లు, ఇది అసెంబ్లీ అనుకోండి, ఇక్కడనేమో గవర్నర్ ఉన్నాడు. సో ఇతను ఏం చేయొచ్చు, దీన్ని అసెంట్ ఇవ్వచ్చు, అంటే ఆమోదించవచ్చు, లేదా విత్ హోల్డ్ ఇన్ఫ్యాక్ట్ అసమ్మతిని నిలిపివేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది, లేదా ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ చేయవచ్చు బిల్లుని. సో ఇన్ఫ్యాక్ట్ ఒకసారి రిటర్న్ చేయవచ్చు, చేస్తే అదే బిల్లుని మళ్ళీ అసెంబ్లీ సవరణ చేసి కానీ సవరణ చేయకుండా కానీ గవర్నర్కి పంపితే తప్పనిసరిగా ఆమోదించాలి. సింపుల్ రూల్ మనకి లెజిస్లేచర్ నుంచి ఎగ్జిక్యూటివ్కి కనుక ఒక బిల్లు 2వసారి పోతే తప్పనిసరిగా ఆమోదించాల్సిందే, రాష్ట్రపతి అయినా సరే ఆమోదించాల్సిందే. ఏంటిది, ఒక బిల్లు అనేది 2వసారి వెళ్తే గిట్ట ఎగ్జిక్యూటివ్ దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి లేదా గవర్నర్ దగ్గరికి, ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒక ప్రశ్న మనకు వస్తుంది దాంతో, నేను చెప్తాను ఇక్కడ. లేకుంటే ఇంకా సో రాష్ట్రపతికి కూడా రిజర్వ్ చేయవచ్చు. సో వేటిని చేయొచ్చు, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి, ఇది మనం అంతా డిస్కస్ చేసినాం ఆల్రెడీ.
హైకోర్టు యొక్క పవర్స్ తగ్గించేలా ఉంటే ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతికి రిజర్వ్ చేయొచ్చు, లేదా డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి అగెనిస్ట్గా ఉన్నట్లయితే దాన్ని సిఫార్సు చేయవచ్చు. 31C లాంటి, ఆర్టికల్ నెంబర్ 44 లాంటి మన ఉత్తరాఖండ్ విషయంలో రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇంకా నేషనల్ ఇంట్రెస్ట్, సో జాతి లేదా దేశం యొక్క ప్రయోజనానికి ఇన్ఫ్యాక్ట్ అగెనిస్ట్గా ఉంటే, లేదా ఎగ్జిస్టింగ్ యూనియన్ లా అని చెప్పేసి పిలుస్తాం, ఉనికిలో ఉన్న పార్లమెంట్ చట్టానికి గిట్ట సో ఇన్ఫ్యాక్ట్ అది వైలేట్ చేస్తే, సో అటువంటి వాటి దృష్ట్యా మనము ఇన్ఫ్యాక్ట్ ఈ రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. అప్పుడు రాష్ట్రపతి ఏం చేయొచ్చు అని చెప్పేసి మనకి, సో ఈయన రాష్ట్రపతి అనుకోండి, ఈమె ఇన్ఫ్యాక్ట్ సో 201 ఆర్టికల్ చెప్తుంది. సో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది గవర్నరు, ఇది అసెంబ్లీ కదా. సో అసెంట్ చేయవచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఆమోదిస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ అది చట్టంగా మారిపోతుంది. మొన్న మనకి ఉత్తరాఖండ్ అనేది ఇక్కడ అసెంబ్లీ ఆమోదించింది, గవర్నర్కి పంపితే రాష్ట్రపతికి డిపిఎస్పి కాబట్టి సో రిజర్వ్ చేస్తే ఆమోదించాడు కాబట్టి మనకి అమల్లోకి వచ్చింది. విత్ హోల్డ్, సో తన యొక్క సమ్మతిని నిలిపి వేయవచ్చు. రిటర్న్ చేయవచ్చు, సో రాష్ట్రం యొక్క అసెంబ్లీ బిల్లుని రిటర్న్ చేయవచ్చు. ఎలా రిటర్న్ చేయాలి అని చెప్పేసి మనకి యూపీఎస్సీ క్వశ్చన్ డెప్త్గా అడిగింది, రైట్. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఎలా చేయొచ్చు అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అసెంబ్లీ నుంచి బిల్లు గవర్నర్ దగ్గరికి వచ్చింది, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయింది, గవర్నరు ఇటువైపు పంపలే కదా. ఇప్పుడు రాష్ట్రపతి ఏమంటే, డియర్ గవర్నర్, నువ్వు 200 యొక్క ఆర్టికల్ని అధికారం ఉపయోగం చేసుకొని రిటర్న్ చేయమని చెప్పేసి రాష్ట్రపతి నేరుగా అసెంబ్లీకి పంపకుండా ఇట్లనే వస్తుంది త్రూ ది గవర్నర్. ఎందుకోసం ఈ ఏర్పాటు అంటే, ఒకవేళ మనకు ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి నేరుగా అసెంబ్లీకి పంపితే ఏమవుతుందంటే, అసెంబ్లీ బిల్లుని పరిశీలించి సవరణలు చేయకుండా ఇక్కడ మనకి అసెంబ్లీకి 6 months గడువిస్తారు జనరల్గా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది రాజ్యాంగంలో మనకు ఉన్నది. 6 months గడువిస్తే సో రాష్ట్రపతికి మళ్ళీ ఇదే బిల్లును పంపిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు సో ఒకసారి రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వచ్చింది, అసెంబ్లీ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి పోయిందంటే తప్పనిసరిగా ఇక్కడ బైండింగ్ కావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు మనకి రెండవసారి బిల్లు పోయిందంటే తప్పనిసరిగా ఆమోదించాలి అసెంబ్లీ నుంచి. సో కాబట్టి మనకి ఏర్పాటు ఏముంటుందంటే, రాష్ట్రపతి నుంచి గవర్నర్కి వచ్చేలా తీసుకొస్తారు, రైట్. సో ఫస్ట్ పోయింది ఎట్లా పోయింది, మనకి బిల్లు గవర్నర్కి పోయి ఒకసారి అయిపోయింది, రాష్ట్రపతికి పోయి రాష్ట్రపతి నుంచి నేరుగా అసెంబ్లీకి కాకుండా ఇటువైపు మళ్లింపు చేసుకుంది. ఇప్పుడు ఈ బిల్లుని 6 monthsలోగా మొత్తం మీద తన యొక్క అభిప్రాయాన్ని చెప్పి ఎట్లా పంపాలి మళ్ళీ అంటే, ఎట్లా పంపాలి, త్రూ ది గవర్నర్ పంపద్దు. పంపితే ఇక్కడనే బిల్లు స్టక్ అయిపోయి ఆమోదించాల్సిన గత్యంతర పరిస్థితి అనేది ఏర్పాటు అవుతుంది. వై, బికాస్ ఇంతకుముందు బిల్లు ఒకసారి పోయింది కదా, ఫస్ట్లో రాష్ట్రపతి పంపకంటే ముందు ఒకసారి పోయింది బిల్లు అనేది, మళ్ళీ ఇటు నుంచి వచ్చిందంటే ఏమవుతుంది, సో రెండవసారి కాబట్టి కంపల్సరీ ఆమోదించాల్సిందే యాజ్ పర్ రూల్ ప్రకారం కాబట్టి. సో అప్పుడు బిల్లు అనేది సో రాష్ట్రపతికి నేరుగా పంపిస్తుంది. అప్పుడు రాష్ట్రపతి ఏం చేయవచ్చు, అసెంట్ చేయవచ్చు, విత్ హోల్డ్ చేయవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. కట్టుబడి ఉండని అవసరం లేదు. ఎందుకోసం అంటే మనకు అసెంబ్లీ నుంచి బిల్లు రాష్ట్రపతికి ఒకసారి మాత్రమే పోయింది, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ టైం వచ్చిందిగా అంటే అప్పుడు త్రూ ది గవర్నర్ ఓన్లీ. గవర్నర్కి బిల్లు ఎన్నిసార్లు పోయింది, ఒకసారే పోయింది, ఫస్ట్ టైం పోయింది, సెకండ్ టైం పోయిందా, సెకండ్ టైం మనకు రాష్ట్రపతికే పంపిల్లు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది అంబేద్కర్, గ్రేట్నెస్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఎప్పుడైనా మనకు గుర్తుపెట్టుకోవాలి, సభ నుంచి గవర్నర్కి రాష్ట్రపతికి రెండవసారి బిల్లు పోవద్దు, పోతే తప్పనిసరిగా వాళ్ళు ఆమోదించాల్సిందే. గవర్నర్కి ఒకసారి పోతుంది, ఫస్ట్ టైం పోతుంది, రాష్ట్రపతి ఒకసారి పోతుంది, లాస్ట్ టైం పోతుంది, మధ్యలో మనకి అటువంటి ఏర్పాటు మనకు కనిపించదు. సో ఇది మనకి 200 ఆర్టికల్ 201 అని చెప్పి సంపూర్ణమైన విశ్లేషణ ఇది. ఇన్ఫ్యాక్ట్ మన పాలిటీ అనేది ఇంత డెప్త్గా ఉంటుందండి వాస్తవంగా. సో ఇన్ఫ్యాక్ట్ పాలిటీ అనేది చాలా ఈజీ. జనరల్గా మన పాలిటిక్స్ కలిపే ఉంటాయి కాబట్టి నిత్యం మనకి రోజు పేపర్లో వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనం కొన్ని ఆర్టికల్స్ ఒకసారి మననం చేసుకోవాలి, ఈజీగా గుర్తుంటుంది, రైట్. సుప్రీంకోర్టు చూద్దాం మనకి ఏం చేస్తుందని చెప్పేసి, ఏం తీర్పు చెప్తుందని చెప్పేసి చూసుకోవాలి, రైట్. మొన్న మనకి ఇన్ఫ్యాక్ట్ ఏది ఈ తమిళనాడు గవర్నర్ టిఎన్ రవికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సో మీరు మంత్రిగా అపాయింట్మెంట్ చేయాల్సిందని చెప్పేసి.
నెక్స్ట్ చూస్తే ఇప్పుడు రాజ్యాంగ పరంగా మనకి గవర్నరు రాష్ట్రపతులు ఎంతలోగా ఆమోదించాలని చెప్పేసి ఎక్కడ మనకు కనిపించదు, అది మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎకనామీ ఒక 2 ఆర్టికల్స్ మనకు ఒకటి ఉన్నాయి. ఒకటి వెరీ ఫేమస్ బీమా సుగమం అని చెప్పేసి ఆ ప్రశ్న వచ్చేందుకు మనకు ఎక్కువ అవకాశం ఉన్నది. సో బీమా సుగమ్ వెరీ ఫేమస్, ఈ ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ పాలిటీలో ఉన్న 2 క్వశ్చన్స్ అవి అవసరం లేదు, కానీ అంటే అదొకటి పోస్ట్ బ్యాలెట్ అవసరం ఉంటుంది. ఇంతకుముందుది రాష్ట్రపతి గవర్నర్ది, అది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇది వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ దీన్ని సో బీమా సుగమ్ పోర్టల్ని IRDAI సంస్థ అయితే ఆమోదించింది. ఇది మనకు లాస్ట్ ఇయర్ నుంచి వార్తల్లో ఉంది, ఫైనల్లీ మనకి ఆమోదించిందని చెప్పేసి అన్ని పేపర్లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అయితే ఇది చూసుకోవాలి, ఇదే ఎందుకు ఆమోదించాలి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. అంటే భారతదేశంలో బీమా నియంత్రణ సంస్థ అని చెప్పేసి IRDAI సంస్థను పిలుస్తాం. ఇది మనకు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది కాబట్టి చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి హైదరాబాద్లో కనిపిస్తుంది. రైట్, ఇక్కడ బీమా సుగమ్ అనేది వన్ ఆఫ్ ది పోర్టల్. ఇన్ఫ్యాక్ట్ ఈ పోర్టల్ని మనకి కంపెనీ యాక్ట్ 2013 సెక్షన్ నెంబర్ 8 కింద ఆమోదించింది. సో ఇది మనకు ప్రశ్న వస్తుంది, క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు బీమా పోర్టల్ వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్, ఇది కంపెనీ యాక్ట్ 2013లో సెక్షన్ నెంబర్ 8 కింద. సెక్షన్ నెంబర్ 8 అనేది నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది. అది మనం మైండ్లో పెట్టు. నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్ అంటే సో స్వచ్ఛంద సంస్థలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ పోర్టల్ దేనికోసం అంటే మనకు సో ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్లో ఈజీగా అందుబాటులో తీసుకొస్తుంది. ఇది కంపెనీలకు పనికి వస్తుంది, కన్జ్యూమర్స్కి పనికి వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ దీని లక్ష్యం ఏంటి అంటే యాజ్ పర్ మనకు IRDAI యొక్క సైట్ ప్రకారం చూస్తే 2 లక్ష్యాలతోని ఈ పోర్టల్ని ఆమోదించింది. ఒకటి ప్రజాస్వామీకరణ, సో ఎలా ఉందో అలా మనం చదువుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రశ్న వచ్చినట్లయితే సేమ్ అవే వర్డ్స్ ఉపయోగిస్తున్నాడండి. సెకండ్ది సార్వత్రీకరణ అని చెప్పేసి ఉన్నది. ఈ 2 లక్ష్యాలతో మనకి ఇది బీమా సుగమ్ పోర్టల్ని తీసుకొచ్చారు. సో ఫస్ట్ చూస్తే మనకి ప్రజాస్వామీకరణ అంటే మనకు సో ఈ బీమా ఉత్పత్తులలో ఒక కంపెనీ మనకు ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తుంది, అట్లా కాకుండా అన్ని కంపెనీలకి సమానమైన అవకాశం కల్పిస్తున్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లాట్ఫామ్ మీద మనకి LIC అని చెప్పేసి, బజాజ్ అని చెప్పేసి, టాటా అని చెప్పేసి, బిర్లా అని చెప్పేసి అట్లా మనకు అన్ని రకాల కంపెనీల పాలసీలు డెమాన్స్ట్రేట్ చేయబడతాయి, అందరికీ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి మనకి సార్వత్రీకరణ అంటే ఇది అందరికీ బీమా అని చెప్పేసి IRDAI లక్ష్యము. సో అందరికీ బీమా ఎప్పుడు మనకు 2047 కల్లా రావాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనం కంకణం కట్టుకున్నాం. సో దాని ప్రకారం చూస్తే సార్వత్రీకరణ మీన్స్ అంటే ఏంటి అంటే సింపుల్ చెప్పాలి అంటే అందరికీ బీమా అవకాశం కల్పించాలి. ఈ 2 లక్షలతో మనకి ఈ పోర్టల్ తీసుకురావడం జరిగింది. ఇందులో ఏముంటుంది మనకు సో కంపెనీలు తమ యొక్క పాలసీలను ఎగ్జిబిట్ చేస్తే పాలసీదారులు, పాలసీ హోల్డర్స్ వాటిని కొనుగోలు చేయవచ్చు. సో మనకి పాలసీ అమ్మకం ఉన్నది, పాలసీ కొనుగోలు ఉన్నది, పాలసీ మార్పిడి చేసుకోవచ్చు. టాటా నుంచి బజాజ్కి, LIC నుంచి ఇంకేదైనా ICకి మనం మార్చుకోవచ్చు. అంటే మనకి పోర్టబిలిటీ కనిపిస్తుంది, ఇక్కడ అమ్మకం కనిపిస్తుంది, కొనుగోలు కనిపిస్తున్నాయి. మళ్ళీ పాలసీ అయిపోయాక నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు, క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. సో 4 ఇందులో మనకు కనిపిస్తాయని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఎకనామీలో ఫస్ట్ ఆర్టికల్, వెరీ ఫేమస్, అది మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ది ఇది అంతగానం మనకి GS పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం కానీ CA పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. సో ఆనియన్ యొక్క ఎగుమతులు, ఉల్లి ఎగుమతులు అనేవి ఇంతకుముందు మనం డిసెంబర్ మాసంలో డిస్కస్ చేసిన వాస్తవంగా దీన్ని 31 మార్చి వరకు పొడిగించింది నిషేధం అనేది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ నిరవధికంగా వాయిదా వేసింది. సో ఇన్ఫ్యాక్ట్ నిషేధం అనేది తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. మన గడువుని ఇక్కడ నిర్దేశం చేయలేదు, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎందుకోసము ఈ ఉల్లి ఎగుమతుల యొక్క లక్ష్యం అని చెప్పేసి ప్రశ్న వస్తుంది మనకి. ఆ ఇయర్ లాంటిది DGF లాంటిది మనకి అడగకపోవచ్చు, కానీ జనరల్గా ఇన్ఫ్యాక్ట్ ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0 ప్రశ్న. DGFT అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి. మనం గవర్నమెంట్ పాలసీ చెప్తున్నామంటే కంపల్సరీ ఏ మినిస్ట్రీ అని చెప్పేసి చూసుకోవాలి ఫస్ట్ అయితే. లక్ష్యం ఏంటి అంటే ఒకటి, సో మనకి ఈ ఆనియన్స్ అనేది దేశీయంగా నిల్వ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, నిల్వ పెంచాలని చెప్పేసి, ఆ కొరత ఉండద్దు అని చెప్పేసి
ఫస్ట్ లక్ష్యము. సెకండ్ది ధరల్లో మనకి మార్పులు అనేవి ఎక్కువ తక్కువ ఉండద్దని చెప్పేసి దీన్ని మనం ఫేమస్ నోన్ యాజ్ ధరల స్థిరీకరణ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 2 లక్ష్యాలతోని మనకు ఉల్లి యొక్క బ్యాన్ అనేది విధించింది DGFT అనే సంస్థ. సో మనకి ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఉల్లి అనేది మనకు తొందరగా పాడైపోతుంది. ఇన్ఫ్యాక్ట్ గిడ్డంగుల్లో నిల్వ చేసినా కూడా మొలక వస్తుంది. దానికోసం చెప్పేసి వికిరణ ప్రక్రియ ఉపయోగిస్తారు. సో వికిరణ ప్రక్రియ అని ఏమంటాం ఇంగ్లీష్లో అంటే ఇరిడియేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇరిడియేషన్ అని చెప్పేసి దీంట్లో గామా కిరణాలు అని చెప్పేసి మనకి గామా కిరణాలు ఉపయోగించి వికిరణం చేస్తారు. అది ఉల్లిగడ్డ అనేది సో మనకు ఇన్ఫ్యాక్ట్ పాడైపోకుండా షెల్ఫ్ లైఫ్ని పెంచుతుందని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఎక్కడ చేపట్టిన అంటే మనకు వెరీ ఫస్ట్ టైం మహారాష్ట్ర లోపల చేపట్టినారు. ఎందుకు మహారాష్ట్ర అని చెప్పేసి చూస్తే ఉల్లి ఉత్పత్తిలో భారతదేశంలో ఫస్ట్ రాష్ట్రం అనేది చూస్తే మహారాష్ట్ర అని చెప్పేసి ఉంటుంది. ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉల్లి ఉత్పత్తిలో ప్రథమ స్థానం చైనా అయితే రెండవ స్థానం ఇండియా అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది సెకండ్ ఎకనామీ ఆర్టికల్. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఉల్లి అనేది మనం కోసేటప్పుడు ఎందుకు ఇన్ఫ్యాక్ట్ కన్నీరు వస్తుందని చెప్పేసి ఆ ఉల్లిలో ఉన్న రసాయనం ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఇది మనకు ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ బుక్లో ఉంటుంది, కెమిస్ట్రీ బుక్లో ఉంటుంది. సారీ. సో ఒకసారి మీరు హనీ జిఎస్ క్లాసెస్ టెలిగ్రామ్లో ఉంటే గిట్ట PDF ఫైల్లో ఈ ఫిజిక్స్ హనీ జిఎస్ అని చెప్పేసి కెమిస్ట్రీ బయాలజీ అని చెప్పేసి ఉంటుంది కదా, అవి చాలా చిన్న నోట్స్, అవి 14-15 పేజీలే ఉంటాయి. అవే వస్తాయని చెప్పేసి ఎప్పుడు మనం చెప్పం, కానీ ర్యాపిడ్ రివిజన్ కోసం పనికి వస్తుంది. ఆ నోట్స్లో ఏముంటుంది అంటే 6, 7, 8, 9 పేజీలో ఉన్న రియల్ లైఫ్ సైన్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఉల్లిగడ్డలు ఏముంటుంది అని చెప్పేసి, లేదా మనకు పసుపులో పచ్చగా ఎందుకు ఉంటుంది అని చెప్పేసి అటువంటి మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ పుస్తకంలో ఏమున్నాయో అవి మాత్రం రాయడం జరిగింది. సో క్లాస్ రూమ్ నోట్స్. అది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది. దాంట్లోకి వస్తారని గ్యారంటీ ఏమీ లేదు, కానీ అవి ఓన్లీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మాత్రము 13-14 పేజ్ మాత్రమే ఉంటుంది. ర్యాపిడ్ రివిజన్ కోసం పనికి వస్తుంది. సో దానికి అనుబంధంగా మీరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ చేయాల్సిందే, రైట్. అంటే మన టైం తక్కువ ఉన్నప్పుడు అటువంటి నోట్స్ బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ జయంతి. సో జయంతి జాగ్రఫీ ఆర్టికల్. జయంత్ మూర్తి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇతను ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రోనామిక్స్ అని చెప్పేసి బెంగళూరు యొక్క ప్రొఫెసర్. ఈయన పేరుని మనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ అని చెప్పేసి ప్యారిస్లో ఉంటుంది కదా, సో ఖగోళ సంఘం అని చెప్పేసి. సో అది ఒక ఆస్టరాయిడ్కి పేరు పెట్టింది. దాని పేరు మనకు 2005 X296 అని చెప్పేసి ఒక ఆస్టరాయిడ్ పేరు. ఇది ఇండియా శాస్త్రవేత్త. సో ఈ ఆస్టరాయిడ్కి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పేసి సో ప్యారిస్లో మీటింగ్ పెట్టుకొని జయంత్ మూర్తి యొక్క పేరు పెట్టడం జరిగింది. వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఆర్టికల్ శివ అండ్ శక్తి అని చెప్పేసి. శివశక్తి వేరు, మళ్ళీ మనకి ఇదే క్లాసులో స్పేస్లో వస్తుంది. చంద్రయాన్ 3 యొక్క ల్యాండింగ్ పాయింట్ పేరు PM మోడీ ఆగస్టు 26న పెట్టిన పేరు శివశక్తి. అది మనకి ఇక్కడే ఇదే క్లాసులో వస్తుంది. దాన్ని IAU గుర్తించింది అఫీషియల్గా, మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చూస్తే శివ అండ్ శక్తి అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఒక రెండివి నక్షత్ర ప్రవాహాలు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ గెలాక్సీ అని చెప్పేసి పిలుస్తాం. సో స్టార్ స్ట్రీమ్స్ అని చెప్పేసి మనకి హిందూ పేపర్ ఇవ్వడం జరిగింది. గెలాక్సీ అని చెప్పేసి పిలుస్తాం. మన పాలపొంత ఉంది గెలాక్సీ, అట్లనే ఇవి ఒక 2 గెలాక్సీలు. సో వీటిని వెరీ ఫస్ట్ టైం మనకు సో ఇవి 12 బిలియన్స్ సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడ్డాయి. దీన్ని గయా టెలిస్కోప్ అని చెప్పేసి గుర్తించింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క టెలిస్కోపు. ఏ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అంటే మనకి జర్మనీలో ఉన్న మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రానమీ అని చెప్పేసి శాస్త్రవేత్త మనకు మల్హాస్ అని చెప్పేసి సో మల్హాన్ అని చెప్పేసి ఉన్నాడు, ఆయన గుర్తించాడు. సో ఇన్ఫ్యాక్ట్ ఒక 2 గెలాక్సీలకి శివ అండ్ శక్తి నేమ్స్ కాబట్టి ఇవి ఇన్ఫ్యాక్ట్ మన హిందూ పురాణాల పేర్లు కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి. గయా టెలిస్కోప్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది అంటే ఫ్రెంచ్ గయానా నుంచి పంపిస్తుంది. ఫ్రెంచ్ గయానా ఇన్ఫ్యాక్ట్ మనం గయానా అని చెప్పేసి పిలుస్తాం, గయా అని చెప్పేసి పిలుస్తాం. ఈజీగా మనకి గుర్తుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఈ రెండింటిని గుర్తించింది ఎవరు అంటే మనకు మల్హాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మల్హాన్, మల్లన్న అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. శివుడు మల్లన్న 2 సేమ్ కాబట్టి అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పూర్తిగా పేరు అవసరం లేదు, 4 ఆప్షన్లు మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు.
ఇట్లా మనకు లింకప్ చేసుకుంటే ఏం కన్ఫ్యూజ్ కారండి. 100% మన క్లాసులలో ఏవైతే డిస్కస్ చేస్తున్నామో వాటి ఎగ్జామ్లో అప్లై చేయండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు మనం. సో ఇదే క్లాస్లో మనకి శివశక్తి అని చెప్పేసి మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఒక ఉగ్రదాడి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఉగ్రదాడి ఇన్ఫ్యాక్ట్ మాస్కోలో జరిగింది. ఒక పిక్నిక్ అనే సంగీత కచేరీ కార్యక్రమము, ఇక్కడ మాస్కోలో ఉన్న ఏ ప్లేస్ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లేస్ పేరు క్రాకస్ సిటీ హాల్ అని చెప్పేసి ఉన్నది. ఈ పేరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి, క్రాకస్ సిటీ హాల్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ సంగీత కచేరీ కార్యక్రమం మీద ఉగ్రదాడి అని చెప్పేసి కొంతమంది ఉగ్రవాదులు దాడి చేస్తారు. సో మొత్తం మీద 150+ మెంబర్స్ మరణించారని చెప్పేసి మనకి రష్యా క్లెయిమ్ చేస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ దాడి ఎవరు అంటే మనకు సో ఇస్లామిక్ స్టేటు ఖొరాసన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఖొరాసన్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడ్డ ఇస్లామిక్ స్టేట్ శాఖ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ శాఖ అనేది దాడి చేసినట్టుగా క్లెయిమ్ చేసుకుంది ఇస్లామిక్ స్టేట్ అని చెప్పేసి. రష్యా వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా టైం వచ్చిందని చెప్పేసి ఉక్రెయిన్ అని చెప్పేసి పెట్టారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఉక్రెయిన్, ఇది ఏంటి మనకంటే ఇస్లామిక్ అని చెప్పేసి వాళ్ళే క్లెయిమ్ చేసుకోవడము జరిగింది. రైట్, అయితే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మనకి నెక్స్ట్ ఏంటి అంటే ఎందుకు మరి ఇస్లామిక్ స్టేట్ వాళ్ళు దాడి చేశారంటే, సో వాళ్ళు ఏం క్లెయిమ్ చేసినారంటే ఈ రష్యా అధ్యక్షుడు మనకి వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు కదా, సిరియాలో జోక్యం చేసుకున్నాడు. సిరియాలో ఏమైంది మనకంటే 2012 ఆ ప్రాంతంలో చూస్తే ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఏమైంది అంటే సో సిరియా అధ్యక్షుడి పేరు మనకు బషర్ అలీ అని చెప్పేసి ఉన్నది. సో బషర్ అలీకి వర్సెస్ ప్రతిపక్షమును ఈ ఐఎస్ రెండు కలిపి తిరుగుబాటు చేస్తాయి. తిరుగుబాటు చేసినప్పుడు మన పుతిన్ వెళ్ళి జోక్యం చేసుకుంటాడు. సో ఇన్ఫ్యాక్ట్ బషర్ అలీకి హెల్ప్ చేస్తాడు. కాబట్టి మేము దీనికి ప్రతీకారంగా ఈ దాడి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడము జరిగింది. సో సిరియాలో అంతర్యుద్ధం జోక్యం ఫలితంగానే దాడి అని చెప్పేసి ఐఎస్ ఖొరాసన్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్పేస్ అండి. సో వెరీ ఫేమస్. ఇది మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది అంటే మేబీ ప్రశ్న వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం మనకు. భీమా సుగమం ఎట్లా ఉన్నదో ఇది కూడా సేమ్ అంతే మనకు. ఏంటి అంటే సో మనము శివశక్తి అని చెప్పేసి ఈ చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ పేరు పెట్టుకున్నాము. ఎప్పుడు ల్యాండ్ అయింది వాస్తవంగా మనకి 23 ఆగస్టు 2023న సో సాఫ్ట్ ల్యాండింగ్ అయింది సౌత్ పోల్ దగ్గర. ఫస్ట్ కంట్రీ ఓవరాల్గా మనకి చంద్రుని మీద ల్యాండింగ్ అయింది చూస్తేనేమో 4th కంట్రీ అని చెప్పేసి, ఇటీవల మనకి జపాన్ అని చెప్పేసి 5th కంట్రీగా వచ్చింది. సో అది మనకి స్లిమ్ అని చెప్పేసి ఇటీవల మిషన్ జపాన్ సక్సెస్ఫుల్ లాంచ్ చేసింది, అది 5వ కంట్రీ. సో ఇండియా 4th కంట్రీ, సౌత్ పోల్ దగ్గర ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని 26 ఆగస్టున ఈ డేట్స్ ఎందుకో నాకు వస్తుందని చెప్పేసి అనిపిస్తుందండి. మనము శివశక్తి అనగానే 23 ఆగస్టున ల్యాండ్ అయింది, దాన్ని నేషనల్ స్పేస్ డే అని చెప్పేసి మనం పెట్టుకున్నామని చెప్పేసి మైండ్లో వస్తుంది. బట్ ఆ శివశక్తి పేరు పెట్టింది మనకు 2 days అనంతరము 26 ఆగస్టున. సో మన పిఎం మోడీ గారు ఇన్ఫ్యాక్ట్ 2 పేర్లు పెట్టిండండి. చంద్రయాన్ 2కేమో తిరంగ పాయింట్ అని చెప్పేసి పేరు పెట్టాడు. తిరంగ పాయింట్ అని చెప్పేసి ఇది 2019 సెప్టెంబర్ 6న క్రాష్ ల్యాండింగ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫెయిల్ అయింది. సాఫ్ట్ ల్యాండింగ్కి ట్రై చేస్తే క్రాష్ ల్యాండింగ్ అయింది, ఫెయిల్ అయింది. బట్ మనకి ఫెయిల్ అయినప్పటికీ మంచి ప్రయత్నం అని చెప్పేసి తిరంగ పాయింట్ అని చెప్పేసి పేరు పెట్టాడు. చంద్రయాన్ 3 ఏమో ఇన్ఫ్యాక్ట్ 23 ఆగస్టున సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీనికి శివశక్తి అని చెప్పేసి 2 పేర్లు ఒకే రోజు 26న పిఎం మోడీ గారు పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ శివశక్తి పాయింట్ ఏదైతే ఉందో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్, విక్రమ్ ల్యాండర్ మనకి సాఫ్ట్ ల్యాండింగ్ అయింది కదా, ప్రజ్ఞాన్ రోవర్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనిట్ అనేది ఆమోదించింది ప్యారిస్ లోపల. సో ఇది మన దేశానికి గర్వకారణం, ఇస్రోకి అంతకంటే ఎక్కువ గర్వకారణం. ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువ మనకి 2 అంగుళాలు వాళ్ళకి పొంగి ఉంటుంది. సో వెరీ ఫేమస్. ఇది ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనిట్ ఆమోదించింది కాబట్టి జనరల్ శివశక్తి అనేది మనకి ఇంపార్టెంటే. బట్ ఇప్పుడు ఇంకా దాని యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మొత్తము ఈ 3 పాయింట్స్ చంద్రయాన్ 3లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ పిఎం మోడీ తిరంగ పాయింట్ అని చెప్పేసి శివశక్తి అని చెప్పేసి పెట్టి ఉన్నాడు. చంద్రయాన్ 1 కూడా మనకు పాయింట్ వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది
జవహర్ పాయింట్ అని చెప్పేసి, జవహర్ శక్తి స్థల్ అని చెప్పేసి పిలుస్తాం. జవహర్ పాయింట్ లేదా జవహర్ శక్తి స్థల్ అని చెప్పేసి అబ్దుల్ కలాం 2008 నవంబర్ 14లో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇంపాక్ట్ మూన్ ప్రోబు ఆ చంద్రుని యొక్క సర్ఫేస్ మీద ఎఫెక్ట్ చూపెట్టింది కాబట్టి నవంబర్ 14 అని చెప్పేసి మన జవహర్ లాల్ నెహ్రూ బర్త్డే అని చెప్పేసి మన అబ్దుల్ కలాం గారు జవహర్ పాయింట్గా దాన్ని పెడతాడు. ఆ డేట్స్ గుర్తుపెట్టిన టేబుల్ ఇచ్చిన ఆల్రెడీ క్లాస్ రూమ్లో నోట్స్ లోపల ఒకసారి అవి చూసుకోండి. సో మొత్తం మీద మనకి శివశక్తి అని చెప్పేసి ఉన్నది, తిరంగా పాయింట్ అని చెప్పేసి జవహర్ పాయింట్ అని చెప్పేసి 2008 నవంబర్ 14 ఒకటి, 2019 సెప్టెంబర్ 6 ఒకటి, 2023 ఆగస్టు 23 అని చెప్పేసి ఒకటి. పేర్లు పెట్టింది వేరు, ల్యాండ్ అయింది వేరు. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ మనకు సో స్వదేశీ యాంటీ డ్రోన్ సిస్టమ్. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది జ్యోతి పేపర్ అండి సిస్టమ్. ఇన్ఫ్యాక్ట్ మన హిందీలో కూడా వచ్చింది, ఈనాడు రాలేదు. సో మీరు తెలంగాణ న్యూస్ కోసం నమస్తే తెలంగాణ కాకుండా జ్యోతి పేపర్లో ఎక్కువ కవర్ చేస్తున్నాడు. సో స్వదేశీ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఇన్ఫ్యాక్ట్ డిఆర్డిఓను భారత్ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. సో దీన్ని ఎల్ఏసి దగ్గర మోహరిస్తున్నారట, చైనా సరిహద్దు ప్రాంతం దగ్గర మోహరిస్తారని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో యాంటీ డ్రోన్ సిస్టమ్ అని చేస్తే డ్రోన్ని ధ్వంసం చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, డ్రోన్ని డిటెక్ట్ చేస్తుంది అంటే గుర్తిస్తుంది. సెకండ్ న్యూట్రలైజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అంటే అర్థం ఏంటంటే మనకు దాన్ని తటస్థీకరణ చేస్తుంది అంటే ధ్వంసం చేస్తుంది. డిటెక్షన్ అండ్ న్యూట్రలైజేషన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఎల్ఏసి దగ్గర ఇండియా ఆర్మీ మోహరిస్తున్నది. ఎందుకోసం అంటే మనకి సరిహద్దు రక్షణ కోసం అని చెప్పేసి, మన ఎనిమీ కంట్రీ యొక్క డ్రోన్ వస్తే దాన్ని గుర్తిస్తుంది, నాశనం చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అయితే ఇట్లనే ఇప్పుడు బిఎల్ కదా, ఈ డిఆర్డిఓ అనేది ఇటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ యొక్క టెక్నాలజీని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ బదిలీ అంటాం. అంటే సాంకేతికత పరిజ్ఞానం బదిలీ చేస్తుంది. దేనికంటే బిఎల్కి చేసింది. దీంతోపాటు లార్సన్ అండ్ టూబ్రో కంపెనీకి, ఆదాని కంపెనీకి కూడా సో ఈ టీఓటీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి చేయడం జరుగుతుందట. సో ఇప్పుడు చూస్తే బిఎల్ మాత్రమే, ఫ్యూచర్లో మనకు ఎల్&టీకి ఆదానికి కూడా ట్రాన్స్ఫర్ చేస్తారట. నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ మనకు ఆపరేషన్ సంకల్ప్. సో మనకి వార్తల్లో ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా నేవీ యొక్క మారిటైమ్, గుర్తుపెట్టుకోవాలి, మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్. సో మనకి ఇది డిసెంబర్లో స్టార్ట్ అయిందట. మార్చి 13th 14th నాటికి మనకు సో మొత్తం మీద 23rd మార్చి నాటికి 100 రోజులు పూర్తి అయిపోయిందట. అరేబియా సముద్రం లోపల సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో డిసెంబర్లో మనకు స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనకు జనవరి 13, ఫిబ్రవరి 13, మార్చి 13 90 రోజులు, ఇంకొక 10 రోజులు కాబట్టి 23rd నాటికి 100 రోజులు అయిపోయిందట. అయితే దీనికి కొనసాగింపుగా మనకు అదే పేపర్లో ఇంకేం వస్తుందంటే ఎంవి రుయన్ అని చెప్పేసి ఒక నౌక ఉన్నది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది మాల్టా యొక్క నౌక. సముద్రంలో మనకి ఈ సోమాలియా దొంగలు అని చెప్పేసి పట్టుకుంటే సో 3 months అనంతరం ఇండియన్ నేవీస్ వెళ్ళి విడిపిస్తారు. ఐఎన్ఎస్ కోల్కతా మనకి దాడి చేస్తే విడిపిస్తారు. మెరైన్ కమాండ్ ఫోర్స్ అని చెప్పేసి మన వాళ్ళు వెళ్ళి దాడి చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ కొనసాగింపు ఇచ్చింది కాబట్టి కేవలము ఎంవి రుయన్ యొక్క రక్షణ కోసం మాత్రమే ఈ సంకల్ప ఆపరేషన్ కాదు. అట్లా మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. మన పేపర్లో ఏమున్నదంటే దాని అర్థం ఎట్లా వస్తుందంటే మంచిగా చూస్తే ఈనాటిది ఎంవి రుయన్ యొక్క రక్షణ కోసం అన్నట్టే వస్తుంది. అట్లా కాదు, ఇది ఎప్పుడు చేసే ఆపరేషనే. బట్ మనం ఆ ఆపరేషన్లో భాగంగా ఇది చేయడం జరిగింది. దీనికోసమే ఆపరేషన్ కాదు, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఆపరేషన్. అరేబియా సముద్రంలో మనకు ఇదేంటి మారిటైమ్ రక్షణ కాబట్టి సముద్ర రక్షణ కోసం అని చెప్పేసి దాడి చేసింది ఎంవి రుయన్ను. సో ఎవరైతే మనకు పట్టుకున్నారో వాళ్ళని ధ్వంసం చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఎంవి రుయన్ యొక్క రక్షణ కోసమే ఆపరేషన్ సంకల్ప్ కాదు, ఇది సముద్ర రక్షణ కోసం అని చెప్పేసి ఓవరాల్ యొక్క ఆపరేషన్. ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే ఆపరేషనే. బట్ ఈసారి మనకి ఎంవి రుయన్ కారణంగా దీన్ని ఎక్కువ హైలైట్ చేశారు, అంతే తప్పించి ఎంవి రుయన్ కోసం కాదు. సో నెక్స్ట్ మనకి ఒక డ్రోన్ వార్తల్లో ఉంది, సరిహద్దు నిఘా డ్రోన్ అని చెప్పేసి పేరు వచ్చేసి మనకి
త్రిశూల్ అని చెప్పేసి పిలుస్తాం, త్రిశూల్. దీన్ని గరుడ ఏరోస్పేస్ వాళ్ళు రూపొందించారు. ఇది సరిహద్దు నిఘా డ్రోన్, సరిహద్దు నిఘా డ్రోన్, సర్వీలెన్స్ డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. సో బోర్డర్ సర్వీలెన్స్ డ్రోన్ అని చెప్పేసి ఇది గరుడ ఏరోస్పేస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంటుంది, చెన్నై అని చెప్పేసి ఉంటుంది. ఈ 3 ఆర్టికల్స్ అనేవి ఫేమస్సే డిఫెన్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల మనకు ఏఐ అనేది వార్తల్లో ఉంటుంది కాబట్టి ఇది 31 మార్చ్ అయిపోయిన తర్వాత నువ్వు క్లాస్ చేస్తే కంపల్సరీ 3 months లోపల ఏఐ ఒక 20+ ఇప్పటికే వచ్చి ఉన్నాయి. సో ఒక దగ్గర రాసుకోవాలి, ఒక పేజీలో వస్తుంది కదా. ఒక ప్రశ్న తప్పనిసరి అన్నప్పుడు ఎన్ని ఆర్టికల్స్ని అధ్యయనం చేయాలి. సో ఏఐ మళ్ళీ ఎందుకు వార్తలు వచ్చిందంటే, సో ఎవరైతే మనకి మ్యూజికల్స్ ఉంటారో, ఎవరైతే సో సంగీతకారులు ఉంటారు కదా, ఆ సంగీతకారుల కోసం అని చెప్పేసి వాళ్ళ వాయిస్ని ఎవరన్నా ఇన్ఫ్యాక్ట్ ఫేక్ చేయవచ్చు, డీప్ ఫేక్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. ఈ రష్మిక చేస్తారు కొంతమంది. అట్లా ఈ మ్యూజికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాయిస్ని డీప్ ఫేక్ చేయొచ్చు అని చెప్పేసి అట్లా చేయకుండా, సో వీళ్ళ యొక్క వాయిస్ని మనం ఏఐ విషయంలో చేయాలి అంటే సంతకం తప్పనిసరి అని చెప్పేసి ఒక అమెరికాలో ఒక రాష్ట్రం అనేది తీర్మానం చేసింది. సో అది రాష్ట్రం పేరు మనకు టెన్ఎస్ఏ అని చెప్పేసి ఉన్నది. స్పెల్లింగ్ ఏంటి అంటే TENNESSE అని చెప్పేసి ఉన్నది, టెన్ఎస్ఏ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫస్ట్ టైం ఈ సంగీతకారుల రక్షణ కోసం అని చెప్పేసి ఏఐ వాయిస్ రూపొందించాలంటే కంపల్సరీ వాళ్ళ యొక్క సంతకం తప్పనిసరి అని చెప్పేసి, సో వాళ్ళ రక్షణ కోసం అని చెప్పేసి ఫస్ట్ చట్టం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నిర్దిష్ట వర్గం యొక్క ఏఐ అనేది మనకు మిస్యూజ్ చేయకుండా ఫస్ట్ చట్టం కాబట్టి ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా రాష్ట్రం లోపల టెన్ఎస్ఏ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మన పర్యావరణ అంశం వార్తల్లో ఉంది. ఎర్త్ అవర్ అని చెప్పేసి నిన్న జరిగింది. సో మార్చ్ 23rd ఏం కాదు, ఇది ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క డే వస్తుంది. సో లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్ అని చెప్పేసి పిలుస్తాం, లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్. సో మరి మనకు నెక్స్ట్ సాటర్డే మనకు మార్చి 30 శనివారం అవుతుంది కదా, ఆ రోజు మొత్తం మీద ఏదో పవిత్రమైన కార్యక్రమం ఉందట క్రిస్టియన్స్ది. సో దానికోసం అని చెప్పేసి ఒక 1 week ముందే ఇది కండక్ట్ చేయడం జరిగింది. మన జనరల్ చూస్తే మార్చి మంత్లో లాస్ట్ సాటర్డే వస్తుంది. అట్లా చూస్తే మన 30th అని చెప్పేసి రావాలి. నెక్స్ట్ మార్చి మనకు 30th సాటర్డే అవుతుంది. ఇప్పుడే మనకు ఎందుకు తీసుకున్నారంటే ఆ రోజు మొత్తమే సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉందట. సో ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియన్ సంబంధించిన హోలీ అంటే వాళ్ళ యొక్క పవిత్రమైన కార్యక్రమం కాబట్టి సో ఆ రోజు మనకి ఇన్ఫ్యాక్ట్ లైట్స్ ఆఫ్ చేయొద్దు అని చెప్పేసి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే ఎర్త్ అవర్లో మనకు ఇన్ఫ్యాక్ట్ ఏముంటుంది, దీన్ని 2007 ప్రాంతంలో వెరీ ఫస్ట్ టైం మనం సిడ్నీ అనేది దీన్ని స్టార్ట్ చేసింది. సో అది లైట్స్ ఆఫ్ అని చెప్పేసి, సో లైట్స్ ఆఫ్ అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. లైట్స్ ఆఫ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ పేరు. తర్వాత ఎర్త్ అవర్గా మనం పేరు మార్చుకున్నాము. సో ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ కండక్ట్ చేస్తుంది. 8:30 PM నుంచి 9:30 PM వరకు దీన్ని మనం పాటించాలని చెప్పేసి 1 hour కరెంట్ ఆఫ్ చేయాలి. థీమ్ ఏంటి మనకు చూస్తే, థీమ్స్ మనకు మొత్తం మీద మనకు ఉన్నది ఒకటే భూమి కాబట్టి దానికోసం అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అది అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే యునైటింగ్ ఫర్ అవర్ వన్ షేర్డ్ హోమ్, అంతే కదే. సో యునైటింగ్ ఫర్ అవర్ వన్ షేర్డ్ హోమ్ అని చెప్పేసి ఉన్నది. మనం థీమ్ అనేది మన పేపర్ రాలేదు కాబట్టి గూగుల్ సెర్చ్ చేస్తే మనకు 2 థీమ్స్ కనిపిస్తున్నాయి. సో అది ఇంకో థీమ్ అనేది బిగ్గెస్ట్ అవర్ ఫర్ ఎర్త్ అని చెప్పేసి ఉన్నది. బట్ అది థీమ్ కాదు, చిన్న హెడ్డింగ్ మనకు లాగా అట్లా కనిపిస్తుంది అంతే. సో థీమ్ అనేది చూస్తే మనకి యునైటింగ్ ఫర్ అవర్ ఓన్లీ హోమ్ అని చెప్పేసి ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. నోట్స్లో 2 రాసిన, బట్ ఒకటి అంటే అదే ఫస్ట్ తీసుకోవాలి, సెకండ్ది స్కిప్ చేయాలి. నేను మంత్లీ మ్యాగజైన్లో విషయంలో నేను అప్పుడు లాస్ట్కు దాన్ని అప్డేట్ చేస్తాను ఏంటి కరెక్ట్ థీమ్ అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ చూస్తే ఈ ఎర్త్ అవర్ కోసం చెప్పేసి ఒక సాంగ్ని మన ఇండియా అనేది రాయడం జరిగింది. సో ఆ సాంగ్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ సూతింగ్ అని చెప్పేసి ఉన్నది. సూతింగ్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఏమంటాం మనం అంటే ఓదార్పు అని చెప్పేసి అర్థం వస్తుంది. దీన్ని కంపోజ్ చేసింది ఎవరంటే మనకి మోయిత్రి అని చెప్పేసి ఉన్నది. అయితే మహువా మోయిత్రి వేరు, ఈమె లోక్సభ నుంచి ఇన్ఫ్యాక్ట్ బహిష్కరించబడింది. ఇన్ఫ్యాక్ట్ ప్రశ్నల కోసము లంచం తీసుకుందని చెప్పేసి ఎథిక్స్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఆమె మహువా మొయిత్రి, ఈమెనేమో శాంతన్ మొయిత్రి అని చెప్పేసి ఉన్నది. ఈ సాంగ్ పాడింది పాపన్ అని చెప్పేసి ఉన్నది. సో పాడింది పాపన్, లిరిక్స్ రాసిందేమో తన్వీర్ ఘజే అని చెప్పేసి ఉన్నది. మరి పేర్లు అవసరం అంటే సో ఎర్త్ అవర్ కొంచెం
ఇంపార్టెంట్ కాబట్టి అవసరం ఉంటుంది. సో శాంతన్ మైత్ర అని చెప్పేసి, పాపన్ అని చెప్పేసి, తన్వీర్ గైజ్ అని చెప్పేసి, ఘాజీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ. సో పీబీ శబ్ద్ అని చెప్పేసి ప్రసార భారతి యొక్క పోర్టల్ అది. సో పీబీ శబ్ద్. సో మనకి ఇన్ఫ్యాక్ట్ షేరింగ్ చేస్తుంది. సో షేరింగ్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో షేర్డ్ ఆడియో విజువల్ ఫర్ బ్రాడ్కాస్ట్ అండ్ డిసెమినేషన్ అని చెప్పేసి మనకు వస్తుంది. సో డిసెమినేషన్ అంటే మనకు వ్యాప్తి అని చెప్పేసి అర్థం ఉంటుందండి. సో రైట్. ఇది షేర్డ్ అంటే మనకి ప్రసార భారతి ఏదైతే ఉందో, సో ప్రసార భారతి మనకి వార్తలు షేర్ చేస్తారట. 1 year పాటు ఫ్రీగా షేర్ చేస్తుంది. మొత్తం 50 కేటగిరీ వార్తలను బహుళ భాషల్లో షేర్ చేస్తా అని చెప్పేసి చూసుకోవాలి. బహుళ భాషలో షేర్ చేస్తుంది. అందులో ఆడియో ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ వీడియో ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ లాంటివి మనకు కనిపిస్తుంది. ఓన్లీ ఇది ఒక న్యూస్ షేరింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. న్యూస్ షేరింగ్ ప్లాట్ఫామ్ బహుళ భాషల్లో 50 కేటగిరీలకు పైగా వర్గీకరణ చేసి షేరింగ్ చేస్తుందట. సో మనకి ఇది దేని యొక్క ప్రోగ్రామ్? ఇది పీబీ అంటే మనకు ప్రసార భారతి యొక్క ప్రోగ్రామ్. ఇది చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక చట్టబద్ధ సంస్థ భారతదేశం లోపల 1990 చట్టం ద్వారా 1997లో అమల్లోకి వచ్చింది. చట్టం చేసింది 1990, అమల్లోకి 97 అని చెప్పేసి చూసుకోవాలి. మనకు చూస్తే దీని ఒక హెడ్ క్వార్టర్ మనకు ఢిల్లీలో ఉన్నదండి. ఢిల్లీలో ఉన్నది. ఇటీవల మనకు ఈ పీబీ యొక్క చైర్పర్సన్గా నవనీత్ కుమార్ అని చెప్పేసి ఎన్నికైండు. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. మనకి ఇదే మార్చి మంత్లో వచ్చింది. నవనీత్ కుమార్ సెహగల్ అని చెప్పేసి పిలుస్తాం. సెహగల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్టు ఈ ప్రసార భారతి యొక్క చైర్పర్సన్ని ఎంపిక చేసే కమిటీకి ఉపరాష్ట్రపతి గారు అధ్యక్షుడిగా ఉంటారు. వన్ ఆఫ్ ది మెంబర్గా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మన ఇన్ఫ్యాక్టు రంజనా చౌదరి అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మనకు తర్వాత ఈ అపాయింట్మెంట్ చేసేది నవనీత్ కుమార్ని రాష్ట్రపతి అని చెప్పేసి చూసుకోవాలి. రంజనా ప్రకాష్ దేశాయ్ అండి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా రంజనా ప్రకాష్ దేశాయ్ పనిచేస్తుంది. నోట్స్లో నేను పేరు రాయలేదు. సో రంజనా ప్రకాష్ దేశాయ్ అని చెప్పేసి ఆమె మనకు 3 సార్ల వార్తల్లో వస్తుంది. ఉత్తరాఖండ్ యొక్క యూసీసీ బిల్లు రూపకల్పన కమిటీ చైర్పర్సన్, జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ అని చెప్పేసి కమిటీ, నెక్స్ట్ ఇంకోటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కమిటీ. ఈ మూడింటికి కూడా రంజనా ప్రకాష్ దేశాయ్ పనిచేస్తుంది. ప్రసార భారతి చైర్పర్సన్ ఎన్నుకోవాలంటే ఒక కమిటీ ఉంటుందిగా సెలక్షన్ ప్యానెల్లో. ఉపరాష్ట్రపతి చైర్పర్సన్గా ఉంటే వన్ ఆఫ్ ది మెంబర్గా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఉంటారు. రైట్. జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్, ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లు ప్లస్ పీసీఐ యొక్క చైర్పర్సన్గా మనకి పనిచేస్తుంది. ఇది పీబీ శబ్ద్ అని చెప్పేసి ఉన్నది. సో నెక్స్ట్ చూస్తే అదర్ స్టేట్స్ న్యూస్లల్లో ఒకటి. సో మనకి రాజస్థాన్ రాష్ట్రం వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఒక డ్యాములో మనకి ఎంత వాటర్ ఉన్నది అని చెప్పేసి, ఒక చెరువులో ఎంత వాటర్ అని చెప్పేసి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని అందించే పోర్టల్ని వెరీ ఫస్ట్ టైం రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో లాంచ్ చేసిందట. అందుకు మనకి వార్తల్లో ఉంది. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ డ్యామ్స్ అండ్ కెనాల్స్ అని చెప్పేసి మనకు వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. సో 3rd సమ్మిట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పేసి, సో ఇది సియోల్ హోస్ట్ చేస్తుంది, సౌత్ కొరియా అని చెప్పేసి. థీమ్ ఏంటి అంటే మనకి థీమ్ అనేది డెమోక్రసీ ఫర్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. సో డెమోక్రసీ ఫర్ ఫ్యూచర్ గవర్నమెంట్ కాదు, జనరేషన్ అని చెప్పి పిలుస్తాం. సో జనరేషన్స్ అంటే భవిష్యత్ తరాల కోసము ప్రజాస్వామ్యం అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇది మనకి సమ్మిట్ ఫర్ డెమోక్రసీ యొక్క థీము. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి క్రిస్ బ్రౌన్ వార్తల్లో ఉన్నాడు. బ్రిటిష్ వ్యక్తి క్రిస్ బ్రౌన్, వెరీ వెరీ ఫేమస్. సో క్రిస్ బ్రౌన్ ఎందుకు ఫేమస్ అంటే మనకి దక్షిణ పసిఫిక్ సముద్రంలో దూర ప్రాంతమైన నెమో, సో నెమో పాయింట్ని చేరుకున్న ఫస్ట్ వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. భూమి నుంచి చూస్తే దూరంలో ఉన్న పాయింట్ నెమో అని చెప్పేసి పిలుస్తాం. ఇది దక్షిణ పసిఫిక్ లోపల ఉంటుంది. అక్కడికి ఈదుకుంటే వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి మనకు క్రిస్ బ్రౌన్ రికార్డ్ సృష్టించిండు. ఇటువంటి మనకి అడ్వెంచర్స్ ఎగ్జామ్లో వస్తున్నాయి. సో భూమి నుంచి చూసినా
లేదా పసిఫిక్ సముద్రంలో చూసినా మనకి చివరి పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని ఏమంటాం? నెమో అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. ఈ పాయింట్ చేరుకున్న ఫస్ట్ వ్యక్తి క్రిస్ బ్రౌన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇతని ఇక్కడ బ్రిటిష్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ అవార్డు మనకి సో చంద్రయాన్ 3 యొక్క పరీక్షకు గాను ఇస్రోకి ఒక అవార్డు వచ్చింది. సో అవార్డు పేరేంటి మనకంటే ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డు అని చెప్పేసి అమెరికా ఇస్తుంది. సో ఏవియేషన్ వీక్ లారెట్స్ బహుమతి అనేది సో ఇస్రోకి వచ్చింది చంద్రయాన్ 3 యొక్క ప్రయోగానికి గాను. ఇంతకుముందు మనకి ఐస్లాండ్లో ఉన్న ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అని చెప్పేసి ఇది మనకు గ్రూప్ 2 క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అంతకుముందే ఏబిపిఎస్లో ప్రశ్న వచ్చింది, మ్యూజియం ఇచ్చేసి ఆ దేశం పేరు ఇవ్వడం జరిగింది. సో ఆ మ్యూజియం ఇచ్చే అవార్డు పేరు మనకి లూనార్ ప్రైజ్ అని చెప్పేసి ఆ లూనార్ ప్రైజ్ చంద్రయాన్ 3 కూడా రావడం జరిగింది. 2 అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. లూనార్ ప్రైజు ఐస్లాండ్ సంస్థ ఇస్తుంది. ఇదే మనకు ఇన్ఫ్యాక్ట్ ఏవియేషన్ అవార్డు అనేది అమెరికా ఇస్తుంది. సో రెండింటి గ్రహీత ఇస్రో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ. సో ఫస్ట్ అవార్డు ఇది, ఫస్ట్ టైం గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు అని చెప్పేసి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనేది ఇస్తుంది. సో మనకు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఇచ్చే అవార్డు పేరు అనేది సో జెండర్ ఇన్ఈక్వాలిటీ అవార్డు వెరీ ఫస్ట్ టైం ఇస్తుంది. ఈ ఫస్ట్ టైం ఇచ్చే అవార్డు ఇద్దరికి వచ్చింది మన భారతీయులకి. ఇన్ఫ్యాక్ట్ బీనా అని చెప్పేసి పిలుస్తాం. బీనా అగర్వాల్ అండ్ బాయ్స్ BOYCE ఉన్నది. సో మన జెండర్ ఇన్ఈక్వాలిటీ కాబట్టి బాయ్స్ గుర్తుపెట్టుకోవాలి, బీనా గుర్తుపెట్టుకోవాలి. సో బాయ్స్ అండ్ బీనా అని చెప్పేసి ఉన్నది. ఇద్దరు మనకి ఇండియన్సే. సో మా పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్లో చూస్తే మనకి సునీల్ ఛెత్రి వార్తల్లో ఉన్నాడు. ఫుట్బాల్లో 150 మ్యాచెస్ అయినా ఆడిన ఫస్ట్ ఇండియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అత్యధికం అంటే మనకి ప్రపంచం లోపల రొనాల్డో వస్తాడు, పోర్చుగల్ అని చెప్పేసి 205 మ్యాచెస్ ఆడిండు. సునీల్ వచ్చేసి 150 అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకోటి సో వరల్డ్ టేబుల్ టెన్నిస్ సిరీస్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్గా సత్యన్ జ్ఞానశేఖర్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కాబట్టి ఈ ప్రశ్న మనకి వస్తుందండి, క్వశ్చన్ మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏంటిది? వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్ని గెలుచుకున్న ఫస్ట్ భారతీయుడిగా మనకి సో సత్యన్ అని చెప్పేసి ఉన్నాడు. ఇతను ఫైనల్లో ఎవరిని ఓడిస్తారంటే మన ఇండియన్ వ్యక్తినే. సో ఆయన పేరు చూస్తే మనకి ఏమున్నదంటే మానవ్ వికాస్ అని చెప్పేసి ఉన్నది. సో మానవ్ వికాస్ ఇద్దరు ఇండియన్సే. ఎవరు గెలిచినా రికార్డ్ అయ్యేది మనకి సో సత్యన్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది జరిగింది మనకి లెబనాన్ దేశంలో అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతం పేరు బీరూట్ అని చెప్పేసి ఉన్నది. వెరీ ఫస్ట్ ఇండియన్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అది ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లెబనాన్ కంట్రీ అని చెప్పేసి బీరూట్ అని చెప్పేసి ఆ ప్రదేశం పేరు. ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అండి. తెలంగాణ చూస్తే రాష్ట్రంలో తొలి ఖగోళ శాస్త్ర కేంద్రాన్ని వచ్చేసి JNTU హైదరాబాద్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇస్రో తెలంగాణ గవర్నమెంట్ యొక్క సంయుక్త కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ లోపల ఫస్ట్ ఖగోళ శాస్త్ర కేంద్రం అని చెప్పేసి JNTU హైదరాబాద్. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఇందులో ఎవి బాగా ఫేమస్ అంటే DSC వాళ్ళు ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలంటే అక్షయ డే థీమ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ అనేది ఎవరెవరికని చెప్పేసి చూసుకోవాలి. బీమా సుగం ఏ సంస్థ ఆమోదించింది, ఎందుకోసం అని చెప్పేసి లక్ష్యాలు గుర్తుపెట్టుకోవాలి. శివశక్తి సో మనకి ఆ డేటు PM మోడీ ఎప్పుడు చెప్పిండు, శివశక్తి ఎప్పుడు ల్యాండ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఎర్త్ అవర్ థీమ్ అవసరం ఉంటుంది కంపల్సరీ. PB శబ్దుడు అవసరం ఉంటుంది, ఎందుకోసం అని చెప్పేసి అది న్యూస్ షేరింగ్ యాప్ అండి. సింపుల్ గుర్తు న్యూస్ షేరింగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డ్యామ్ విషయంలో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని రాజస్థాన్ వెరీ ఫస్ట్ టైం అందిస్తుందని చెప్పేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి DSC వాళ్ళు. క్రిస్ బ్రౌన్ అవసరము, నెమో పాయింట్ వెరీ ఫస్ట్ పర్సన్ కాబట్టి. అంతే అండి, ఇవి మనము DSC వాళ్ళకైతే ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.